ఆస్తి కోసం కన్న తల్లిపైనే కర్కశం చూపించిన కుమార్తె. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల ఓ కుమార్తె కర్కశం ప్రదర్శించింది. తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని దక్కించుకోవడం కోసం ఆమెను చిత్రహింసలకు గురి చేసింది. తల్లిని కొరుకుతూ కొడుతూ ఇష్టం వచ్చినట్లు దాడి చేసి తనలో ఉన్న వికృత రూపాన్ని చూపించింది. ఇక ఆ తల్లిని కుమార్తె చిత్రహింసలు పెడుతున్న ఘటనకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ప్రస్తుత కాలంలో బంధాలు బంధుత్వాలు కన్నా ఆస్తులే ముఖ్యమైపోయాయి. డబ్బుల కోసం కన్న తల్లిని తండ్రిని కూడా తీవ్ర చిత్రవదలకు గురి చేస్తున్న కొడుకులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లులను చూస్తూనే ఉన్నాం. పిల్లల జీవితాలు భవిష్యత్తు బాగుండాలి అని రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి వారిని పెంచి పెద్ద చేసి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దితే, తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత వాళ్ళను చూసుకోవడం పక్కన పెడితే ఆస్తుల కోసం వేధిస్తున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. కోట్ల ఆస్తి ఇచ్చిన ముసలి వాళ్లకు బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా రోడ్లపై వదిలేయడం, అనాథ శరణాలయాల్లో విడిచిపెట్టి వారి కడుపు కోతకు కారణమవుతున్నారు. అయితే అలాంటి వారి కంటే మరింత కర్కశంగా సొంత తల్లిపై ఓ కుమార్తె ప్రవర్తించింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హర్యానాలోని హిసార్ జిల్లాలో జరిగిన హృదయ విదారక ఘటన సమాజాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేస్తోంది. తల్లి పేరుపై ఉన్న ఆస్తిని తన పేరు మీదకి మార్చుకునేందుకు ఆమె కుమార్తె దారుణ హింసలకు గురి చేసింది. 3 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియో వైరల్ కాగా అందులో తన తల్లిపై ఆ కుమార్తె ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు కారణమవుతుంది. తల్లిని కొడుతూ తన్నుతూ కొరుకుతూ చెప్పలేమింకా చిత్రహింసలు పెట్టింది. తనలో ఉన్న రాక్షసత్వం మొత్తం తన తల్లి మీద చూపించింది. కుమార్తె చేష్టలు చూసి ఆ తల్లి ఏడవడం తప్ప మరేం చేయలేకపోయింది. నిరాశ్రయురాలైంది. తల్లి తొడలను కొరుకుతూ కొడుతూ రక్తం తాగుతా అంటూ బెదిరిస్తున్నట్లు ఆ వీడియోలో రికార్డ్ అయింది. 9 నెలలు కడుపులో మోసి కనిపెంచిన తల్లిని తీవ్రంగా కొడుతూ ఆ కుమార్తె వికృత రూపం ప్రదర్శించింది. తల్లి తొడను కొరికి ఆమెను నేలకేసి కొట్టి జుట్టు పట్టుకొని అటు ఇటు ఊపింది. ఆ నొప్పులు భరించలేని తల్లి బోరున విలపించింది. అయినా కనికరించనని ఆ కుమార్తె ఆస్తి కోసం తల్లిపై దాడి చేస్తూనే ఉంది. తనను కొట్టొద్దని ఆ తల్లి ఎంత వేడుకున్నా దండం పెట్టినా వెనక్కి తగ్గలేదు. నువ్వు నా చేతుల్లో చనిపోతావు, నేను నీ రక్తం తాగుతా అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టింది. ఇక ఈ వ్యవహారం మొత్తాన్ని బాధితురాలు కొడుకు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తి కోసం తన సోదరి తల్లిని చిత్రహింసలకు గురి చేస్తోందని చెప్పాడు. హిసార్ జిల్లా ఆజాద్ నగర్ లోని మోడ్రన్ సాకేత్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. రీటా అనే యువతికి 2 ఏళ్ల క్రితం రాజ్గఢ్ సమీపంలోని ఓనికి చెందిన సంజయ్ పూనియా అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే భర్తకు ఎలాంటి సంపాదన లేకపోవడంతో పెళ్లి తర్వాత తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చిన రీటా వారి ఆస్తిలో వాటా కావాలని తల్లిని వేధించడం ప్రారంభించింది. రీటా తల్లి కురుక్షేత్రలోని తమ కుటుంబానికి చెందిన వివిధ ఆస్తులను విక్రయిస్తే వచ్చిన 65 లక్షలను తన వద్ద ఉంచుకుంది. అయితే ఇప్పుడు రీటా తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిని తన పేరు మీదకు మార్చాలని ఆమె డిమాండ్ చేసింది.